కేసీఆర్ ఇవాళ బ్రహ్మం గారు రామన్న గారికి స్వాగతం సుస్వాగతం అమ్మా రామన్న గారికి స్వాగతం సుస్వాగతం థ్యాంక్ యూ అన్న చిన్న డిసప్పాయింట్ మీరు ఆరామని థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఒడ్డేర సంఘం అయిపోయి లాస్ట్ టైం థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ప్లీజ్ స్టేజ్ దిగండి మళ్ళీ అవుతారు అందరూ ఉండరు లాస్ట్ ఉంటారు ప్లీజ్ మహేష్ అన్న కొంచెం వెయిట్ చేయండి ప్లీజ్ సభ డిస్టర్బ్ అవుతుంది తర్వాత ప్లీజ్ ప్లీజ్ జై ప్లీజ్ అందరు కూర్చోండి ఎవరు జాగ్రత్త కూర్చోండి వాళ్ళు ఉంటారు మనతో ఉంటారు ఖచ్చితంగా మీతో ఫోటోలు దిగైపోతారు ఎందుకంటే రాష్ట్రం మొత్తం నలుమూలకి రావడం జరిగింది ఎందుకంటే ఒడ్డర కమిటీ మీటింగ్ అనగానే చాలా మీ అభిమానులు లక్షల కొద్ది ఉంటారు కాబట్టి ఖచ్చితంగా రావడం జరిగింది మీతో ఫోటోలు దిగైపోతారు ప్లీజ్ మీరు ఎవరు జాగ్రత్త వాళ్ళు ఉండండి ప్లీజ్ దయచేసి ప్లీజ్ 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 జై తెలంగాణ జై కేసీఆర్ జై ఒడ్డెరా ఇప్పుడే మన రాష్ట్ర నాయకులు బ్రహ్మం గారు మాట్లాడుతూ రాజకీయంగా ఒడ్డెరా నాయకులకు ఎమ్మెల్యే ఎమ్మెల్సీలలో అవకాశం ఉండాలి కొన్ని చైర్మన్ పోస్టులు కూడా ఇవ్వాలి అని చెప్పేసి వారు చెప్పిండ్రు హరీష్ రావు గారు కేటీఆర్ గారు కూడా వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉండి వారు మీ అందరినీ కలవడానికి ఇక్కడికి వచ్చినట్టేనే ఒడ్డర్లకు ఇచ్చే ప్రాముఖ్యత ఏందని చెప్పేసి మీరు గుర్తించాలి కాబట్టి ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షులు ఐలమల్ల గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మీరు మాట్లాడడానికి వాళ్ళిద్దరు మాట్లాడతారు మీరు మాట్లాడకపోతే ఎందుకంటే ఇంకిద్దరే ఉన్నారు మీరు మాట్లాడండి వెంకటేష్ గారు మీరు మాట్లాడండి వెంకటేష్ గారు మాట్లాడండి ఏదో థ్యాంక్ యూ కానీ నేను లాస్ట్లో మాట్లాడదాం అనుకున్నాను ఎనివే మాట్లాడడం ఎప్పుడైనా జరగాల్సిందే కాబట్టి ఒక్కసారి అందరు రెండు చేతులు ఉన్నాయి కదా ఒక్కసారి చేతులు లేపండి జై ఒడ్డెరా జై ఒడ్డెరా జై జై ఒడ్డెరా జై తెలంగాణ ఈనాటి ముఖ్య అతిథులు రాష్ట్ర వర్కింగ్ శాఖ అన్నగారు కేటీఆర్ మాట్లాడారు అన్న హరీష్ అన్న గారు పల్ల రాజేశ్వర్ గారు మిగతా ఎమ్మెల్యేలు వేదిక పైన పెద్దలందరూ ఐలమల్ల గారికి మేడం అన్న తాత బ్రహ్మవన్న గారికి మేడం రాజలక్ష్మి గారికి ఒడ్డెర బంధువులందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతాం బీఆర్ఎస్ పార్టీ కొంచెం టెన్షన్గా ఉంది ఎందుకంటే రామన్న హరీష్ అన్న స్టేజ్ పైన అంటే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను ఒక టెన్షన్ ఉంది కానీ చెప్పాల్సింది ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది తప్పట్లేదు గత 79 ఏళ్ళుగా ఒడ్డెర కమ్యూనిటీ వెనుకబడిపోతాం